ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఈ మధ్య కాలంలో ఒక సంభాషణను మేము చూస్తూ ద్వేషం అంటే ఏంటో ఒక నిర్వచనాన్ని తెలుసుకున్నాం. ద్వేషం అంటే తక్కువ చేసినా, నిందించినా, కించపరిచినా ఇవన్నీ ద్వేషాలే. విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు, తిట్టి కొట్టాల్సిన అవసరం లేదు అని ప్రసిద్ధ ప్రవచనకారుడి యొక్క నిర్వచనం. అయితే ఆ సంభాషణలో దానికి పూర్వాపరాలను పరిశీలించినా గాని, ఎంతసేపు ఉన్నా గాని శివుడిని కించపరిచారు అని అంటున్నారు. ఎవరు కించపరిచారు? వాల్మీకి రామాయణాన్ని మనం గమనించామంటే సురపతి, ప్రభో, మహాదేవ అని అనేక సందర్భాల్లో పొగిడారు. ఒక్క సముద్ర ఘట్టం తప్ప మిగతా వాటన్నిటిలో. ఇంత పొగుడుతూ ఉంటే శివుడి మీద ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది? వాల్మీకి మహర్షి కానీ, గోవిందరాజుల వారు కానీ, మహేశ్వర తీర్థుల వారు కానీ ఎవరునూ శివుడిని కించపరిచే వ్యాఖ్యానం చేయలేదు. శివుణ్ణి కించపరిచే వ్యాఖ్యానం ఇలా చేశారు గోవిందరాజీయం ప్రకారం. మరి మహేశ్వర తీర్థుల వారు కూడా అదే వ్యాఖ్యానాన్ని ఇచ్చారు కదా, మరి ఆయనకు కూడా శివద్వేషాన్ని అంటగడతారా? మనం తీసుకునే పద్ధతిని బట్టి, అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కదా ఉంటుంది. మహాదేవ అంటే ఆ సందర్భంలో సముద్రుడికి వర్తిస్తుంది. మిగతా సందర్భాల్లో శివుడికే. శివద్వేషం ఉన్న వాళ్ళైతే మిగతా సందర్భాల్లో కూడా మహాదేవ అన్నది విష్ణు సహస్రనామం ప్రకారం శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది కాబట్టి శ్రీ మహావిష్ణువు వచ్చాడన్న వ్యాఖ్యానం రాయొచ్చు కదా. మరి మిగతా చోటంతా ఆ వ్యాఖ్యానాన్ని రాయకుండా ఈ సముద్ర ఘట్టం దగ్గరే ఇది మహత్ అంటే జలము కాబట్టి ఈ విధంగా మనం తీసుకోవాలి, లేకపోతే సందర్భాన్ని బట్టి మహాదేవుడు అని అంటే ఇక్కడ సముద్రుడు. ఎందుకంటే ముందు విభీషణుడి యొక్క సూచన ప్రకారం రామచంద్రుడు సముద్రుడికి శరణాగతి చేశాడు అని చెప్పారు కాబట్టి ఒక అన్వయాన్ని, ఒక భాష్యాన్ని మీకు చెప్తే అది శివద్వేషము అని అంటే ఎలాగా? పోనీ వాల్మీకి రామాయణం వరకే పరిమితమయ్యారా అంటే మీ మాటలలో అన్నమాచార్యుల వారు కీర్తనలో శివుణ్ణి పొగడలేదు కాబట్టి శివుణ్ణి ద్వేషించినట్టే అని ఎంతో మంది మాట్లాడుతున్నారు. లాస్ట్కి అన్నమాచార్యుల వారికి కూడా శివద్వేషాన్ని అంట కట్టేస్తే ఎలాగా? ద్వేషం ఎవరు చూపిస్తున్నారు? ద్వేషం చూపిస్తున్నారా, ద్వేషం చూపిస్తున్నారు అని సృష్టించబడుతోందా? మీరన్న డెఫినేషన్ ప్రకారం కించపరిచినా కూడా, తక్కువ చేసినా కూడా ద్వేషమే కదా. మరి అన్నమాచార్యుల వారి కీర్తనలని, రామదాసు గారి కీర్తనలని, త్యాగరాజుల వారిని, శివుడిని వారు పూజించలేదు కదా అని చెప్పేసి వారందరూ శివద్వేషులు అవుతారా? ఇవి కించపరిచే వ్యాఖ్యలు కాదా? ఇవి ద్వేషం కాదా? రామాయణ వ్యాఖ్యానాలలో మొదటిదైన గోవిందరాజీయం, దానికి ముందున్న వ్యాఖ్యానాలు మనకు తెలియవు. గోవిందరాజీయానికి శివద్వేషం అంటగడుతున్నప్పుడు కించపరచటం అనిపించట్లేదా? ద్వేషం కాదా? మీరు ద్వేషాన్ని చూపిస్తూ భక్తాగ్రేసరులైన వాళ్ళను దూషించటం ఎంతవరకు న్యాయం అండి? శివద్వేషం అని మొదలు పెడుతున్నారు. మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ అగస్త్యముని ఆశ్రమానికి రామచంద్రుడు ప్రవేశించినప్పుడు మిగతా దేవతలందరి స్థానాలను రాముడు గమనించాడు, శివుడి స్థానం లేదు అని అక్కడ ఉందన్నమాట. దానికి గోవిందరాజీయం వ్యాఖ్యానం ప్రకారం ఈ కారణం చేత అని చెప్పారు. అయితే మీ ప్రశ్నలో ఈ కారణం చేత శివుడిని పూజించలేదని అంటున్నారు కదా, మరి ఇది శివుడిని కించపరిచినట్టు కాదా, శివుడి భక్తులు బాధపడరా అని అంటున్నారు. నేను కూడా శివుడి భక్తుడినేనండి. అక్కడ గోవిందరాజీ వ్యాఖ్యానం చెప్తుంది ఎందుకు శివుడు లేదు అని. మీరు ప్రాజ్ఞులైతే నిజంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, అందరి దేవతలను ప్రస్తావించిన వాల్మీకి మహర్షి శివుడి యొక్క స్థానాన్ని ఎందుకు అక్కడ వర్ణించలేదు, వాల్మీకి ఎందుకు రాయలేదో దానికి మీరు చెప్పారే తప్ప, వాల్మీకి రాసుంటే అక్కడ అది ఉండేది కదా. వాల్మీకి మహర్షి ఎందుకు రాయలేదు? ఎందుకు వాల్మీకి మహర్షి శివుడి యొక్క స్థానాన్ని ప్రస్తావన చేయలేదు? సో ఇప్పుడు ప్రస్తావన చేయలేదు కాబట్టి వాల్మీకి మహర్షికి కూడా మీరు శివద్వేషాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తారా? సరే, వాల్మీకి మహర్షి ఆ విధంగా చెప్పలేదు, గోవిందరాజీయం ప్రకారం ఈ వ్యాఖ్యానం ఉంది, ఫైన్. నేననేది ఏంటంటే మీరు చెప్పండి, మిగతా వ్యాఖ్యానాలలో శివుడి స్థానం అక్కడ లేకపోవడానికి కారణం ఏంటి?
మీరు చెప్పి ఇది సరైన వ్యాఖ్యానం అని ప్రజలకు తెలిసేటట్టు చేయండి. ఎందుకు నమ్మరు ప్రజలు? మీ మాటలన్నింటినీ విశ్వసిస్తున్నారు కదా! చక్కటి వ్యాఖ్యానాన్ని మీరు అందించండి. సో ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇలా ఉంది, కానీ దానికన్నా ఇది శ్రేష్టమైన అన్వయము అని నేర్పించండి స్వామి. నేర్పించే ప్రయత్నం చేయాలే తప్ప మనము ప్రశ్నిస్తున్నామని ద్వేషాన్ని చిమ్మితే ఎలాగా? సరే, మీరన్నట్టు శివద్వేషం అని అనుకుందాం. మరి వాల్మీకి మహర్షి శివుడి పుత్రుడైన కార్తికేయుడికి ఆ స్థానాన్ని మెన్షన్ చేశాడు కదా. గోవిందరాజుల వారు కూడా కార్తికేయుడు అంటే ఇంకో దేవుడని వర్ణించలేదు కదా. కార్తికేయుడు అంటే శివుడి పుత్రుడనే వర్ణించాడు కదా. మరి శివుడికి ఉన్న ద్వేషాన్ని కార్తికేయుడికి కూడా చూపించుంటే ఆ స్థానానికి ఇంకొక రకమైన భాష్యాన్ని అందించేవారు కదా. సో నేను చెప్తున్న ఈ రీజన్స్ లో ఎక్కడ శివద్వేషం కనిపించట్లేదు స్వామి. శివద్వేషాన్ని మీరు సృష్టిస్తున్నారు. మన సనాతన సాంప్రదాయంలో అందరం కలిసి ఉండే ప్రయత్నాన్ని ఎంతో మంది కలిసి చేస్తున్నప్పుడు మీకు ఒక అంశం నచ్చలేదు కదా, లేకపోతే ద్వేషం కదా అని చెప్పి లేనిపోని చీలికలు తెస్తున్నారు. చీలికల సంగతి పక్కన పెట్టాలి. వాల్మీకి రామాయణానికి దానికి సంబంధించిన భాష్యాలకు మన వరకు పరిమితమైతే ఓకే, ఈ రోజు మనం ఉన్నాం. కానీ మనకంటే ఎన్నో వందల వేల సంవత్సరాల ముందున్న వాళ్ళ భక్తిని, వారి యొక్క శ్రమని, కృషిని, జ్ఞానాన్ని, ఆచరణని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం మీకు ఇది ద్వేషం అని అనిపిస్తోంది కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం? కార్తికేయుని ప్రస్తావించారు, శివుడు ప్రస్తావన చేయలేదు. ఎందుకు ప్రస్తావన చేయలేదో మీరు చెప్పలేదు. మీరు అనుకున్న భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో అంత ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పేసి మిగతా పూర్వాపరాలను పరిశీలించేసి ఇగో ఇక్కడ అంతా శివుడి గురించి గొప్పగా పొగిడారు, ఈ అంశం ఒక్కటే, మరి శివుడిని గురించి ఇక్కడ తక్కువ చేసి మాట్లాడాలని మాట్లాడుతున్న మీరు మిగతా కొన్ని వందల సార్లు వాల్మీకి రామాయణంలో శివుడి యొక్క వైభవాన్ని చెప్పిన గోవిందరాజయ్య వ్యాఖ్యానం గురించి ఎందుకు చెప్పట్లేదు? ఒక చోట మీకు తక్కువ అనిపించిన వ్యాఖ్యానాన్ని తీసుకునేసి ఆ పదాన్ని, ఆ సందర్భాన్ని తీసుకునేసి మిగతా 100 సందర్భాలను ఎందుకు కొట్టిపరేస్తున్నారు? మీరు అనుకున్నట్టు ఈ వ్యాఖ్యానం శివద్వేషమైనది అయితే ఆ 100లో కూడా శివద్వేషం ఉండాలి కదా. దీని గురించి నిజంగా నేను వినయపూర్వకంగా అడుగుతున్నాను, ఎందుకు అలా లేదు? వీటికి ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. పూర్వాపరాలను పరిశీలించకుండా ఇది సమన్వయం, ఇదే వేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అని అంటే ఎలా కుదురుతుంది? సమగ్రమైన అవగాహన, సమగ్రమైన విశ్లేషణ కదా అవసరం మనకి. రాజ్యాంగం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, వీటిలో ఒక రూల్ని పట్టుకునేసి నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను అని అంటే ఎలా కుదురుతుంది స్వామి? ఒక్కసారి ఆలోచించండి. వీ హ్యావ్ టు రీడ్ యాజ్ ఎ హోల్. సమగ్రంగా ఏ విషయమైన, ఏ విధమైన ప్రొవిజన్ అయినా అర్థం చేసుకోవాలి తప్ప భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చిన, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చిన రాజ్యాంగమే భావ ప్రకటనకి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి పరిమితులు పెట్టింది కదా. నేను అది చదివాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడేస్తాను అని పరిమితి చదవకపోతే అది ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ అవుతుంది కదా. మరి సవినయంగా మనవి చేసుకుంటున్నది ఏంటనంటే, కార్తికేయ అన్న స్థానాన్ని ఎందుకు వాల్మీకి మహర్షి వర్ణించారు, దాన్ని గోవిందరాజ్యంలో ఎందుకు సపోర్ట్ చేశారు? శివుడు లేదన్న అంశాన్ని వాల్మీకి ఎందుకు శివుడి యొక్క స్థానాన్ని వర్ణించలేదు, ప్రస్తావించలేదు? ఆ ప్రస్తావన చేయడానికి వ్యాఖ్యానం ఏంటి? మిగతా విష్ణువు, బ్రహ్మ, వసువులు అందరి గురించి, అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఇలాంటి అందరి దేవతల గురించి వర్ణించిన వాల్మీకి మహర్షి ఎందుకు శివుడి యొక్క స్థానాన్ని అక్కడ వర్ణించలేదో మీరు ఒకసారి తెలిపే ప్రయత్నం. మీరంటే మనకు సంబంధించిన పరిమితిలో కాదు, మిగతా వ్యాఖ్యానాలు ఏం రాశాయో, ఎందుకు అలా చేయబడిందో చెప్తే, అది తిలక వ్యాఖ్యానం కావచ్చు, లేకపోతే గోవిందరాజ్యం కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఏదైనా నాకు మీరు తెలిపే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఈ సంభాషణలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ప్రశ్నించాలంటే అర్హత ఉండాలి, పండితులే డిసైడ్ చేసేసుకున్నారు, ఇంకా అలాంటి వారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అందరూ ప్రశ్నించే సమాధానాలు మనం అసలు అవసరం లేని వారు ఒక సవాలు విసిరితే అర్హత ఉన్న వాళ్ళు తీసుకోవాలి కానీ ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు అని అంటున్నారు. మరి మీ ముందు కూర్చొనేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకున్న హక్కు ఏంటి? గొప్పవారైన అన్నమాచార్యుల వారిని, గోవిందరాజీయ భాష్య వ్యాఖ్యానకర్తలని, మిగతా భక్తులందరినీ ప్రశ్నించే, కించపరిచే అర్హత మీకెక్కడిది? అంతటి అహంకారం దేనికి, ఎక్కడి నుంచి వస్తుంది?
వందల సంవత్సరాలు మనకన్నా ప్రాజ్ఞులైన, మనకన్నా ఎంతో కృషి శ్రమను చేసి మన దాకా చరిత్రను అందించిన వారి శ్రమను మీరు కించపరిచే ప్రయత్నం చేస్తే, మీకు ఆ అధికారం ఉంటే మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ఒక సామాన్యుడికి లేదా? రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, ప్రధాన మంత్రిని, మంత్రులని, ఐఏఎస్ అధికారులని కూడా ప్రశ్నించే హక్కు ఉంది కదా ఒక సామాన్యుడికి. మరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, లేని ద్వేషాన్ని రామాయణ వ్యాఖ్యానానికి అంటగడుతున్నప్పుడు, లేని ద్వేషాన్ని అన్నమాచార్యుల వారికి అంటగడుతున్నప్పుడు ప్రశ్నించే అధికారం ఒక భక్తుడికి, సామాన్యుడికి, రామాయణ జిజ్ఞాసుకి లేదంటారా? అందరినీ కలుపుకోవాలి, అందరూ ఒకటే అంటున్నారు. మరి మీరు మాట్లాడిన మాటలో అన్నమయ్య శివద్వేషి, గోవిందరాజీయం శివద్వేషం, అలాంటి గురువుని నమ్మిన శిష్యులు ఏ గతి పడతారో కదా. ఇలాంటి మాటలకు ఎవరన్నా కలిసి నడిచే ప్రయత్నం చేస్తారా స్వామి? కలిసి నడిపించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు అనిపిస్తోందా? ఇదే నా కలుపుకోవటం అంటే. భక్తి పారవస్యంలో వాళ్ళను వాళ్ళు మర్చిపోయేసి భగవంతుడికి సంపూర్ణంగా సమర్పించుకుంటే శరణాగతి చేసి, ఏమయ్యా అబ్బా ఎంత గొప్పవాడివయ్యా, ఎంత గొప్పవాడివయ్యా అని కీర్తించిన పరమ భాగవతోత్తములకి ద్వేషం అంటారా? అన్నమయ్య లాంటి భక్తాగ్రేసరులు పాడిన కీర్తనలకు, పాటలకు, చెప్పిన మాటలకు శివద్వేషాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇది భక్తి పారవస్యమా లేకపోతే ద్వేషమా? భక్తి పారవస్యానికి ద్వేషానికి తేడా లేకపోతే ఏ భక్తుడి చరిత్ర మనకు ఆదర్శం అవుతుంది స్వామి? ఒక్కసారి ఆలోచించండి. కన్నప్పని తీసుకోండి, మీరాబాయిని తీసుకోండి, రామదాసుని తీసుకోండి, భక్త ప్రహ్లాదుని తీసుకోండి, మార్కండేయుని తీసుకోండి. అందరూ ఏకేశ్వర ఉపాసన కదా చేశారు. వాళ్ళకు ఒక దైవం నచ్చింది, ఆ దైవానికి శరణాగతి చేశారు, అలానే బ్రతికారు. మార్కండేయుడు శివుణ్ణి ఖర్చుకున్నాడు కదా, విష్ణుద్వేషి అని అంటే ఎలా తగును? మీరాబాయి కృష్ణుణ్ణి పూజించింది కదా, రామద్వేషి అని అంటే కుదురుతుందా? ఈ భావజాలం సృష్టించబడినదే కానీ నిజం కాదని అనిపించట్లేదా? భక్తి పారవస్యంలో మహాభక్తులు కీర్తించిన కీర్తనలకు కూడా ద్వేషాన్ని అంటగట్టే ప్రయత్నం చెయ్యటం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో కూడా ఎవరన్నా సపోర్ట్ చేశారనంటే వారి జ్ఞానాన్ని శంకించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక వ్యక్తిని మనం ఆరాధన చేయొచ్చు, ఒక వ్యక్తికి మనల్ని మనం శరణాగతి చేసుకోవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి యొక్క శ్రేయస్సును కోరుకున్నవాడు తప్పు చేసినప్పుడు తప్పు చేశావని చెప్పాలి. అలా లేకపోతే ఆ వ్యక్తి యొక్క పతనానికి వీరు కూడా కారణమైన వాళ్ళు అవుతారు. భక్తి పారవస్యానికి ద్వేషానికి తేడా నేర్పించి తీరాలి సమాజానికి. నాకు ఒక ప్రశ్న స్వామి. మిగతా దేవతల గురించి ఉన్న స్తోత్రాలలో, పురాణ గాథలలో విష్ణువుని కించపరిచేవి, మిగతా దేవతలను కించపరిచేవి లేవా? ఇప్పుడు వాటన్నిటినీ మీ ముందుంచేసి ఇవి విష్ణు ద్వేషం, ఇంద్రద్వేషం, అగ్నిద్వేషం, పార్వతీ ద్వేషం, లక్ష్మీ ద్వేషం, సరస్వతీ ద్వేషం, బ్రహ్మద్వేషం అని మాట్లాడితే సమాధానం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు వెయ్యటం లేదు కదా అని ధీమాగా మనం ద్వేషం అన్న పదాన్ని తీసుకుంటున్నామా? అనవసరంగా మనం ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి, అది మంచి పద్ధతి కాబట్టి ఈ విషయాల్లో మౌనం పాటిస్తుంటే, ఒక సందర్భాన్ని బట్టి అక్కడ వర్ణన జరుగుతూ ఉంటే స్వీపింగ్ గా, అబ్సల్యూట్ గా ఇది శివద్వేషం అని ప్రచారం చేయటం తప్పని అనిపించట్లేదా? ద్వేషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తూ అందరం కలిసి నడవాలి అనటం తగదు. మీది మీరు పాటించండి, ప్రచారం చేసుకోండి. మాది మేము పాటించనివ్వండి, ఇంకొకరు పాటించనివ్వండి. ఇలా ఒకరిది ఒకరు వాళ్ళది పాటించుకుంటూ ఉంటేనే సమాజంలో మనం ఐకమత్యంగా ఉండగలం, సామరస్యంగా ఉండగలం కదా. ఒక ప్రవచనంలో మనము రాముడు, రామాయణం అద్భుతం, రామచంద్రుడు సకల గుణాభిరాముడు అని చెప్పేసి, ఇంకో ప్రవచనానికి వచ్చేటప్పటికి రాముడికి బ్రహ్మహత్యా పాతకాన్ని అంటగట్టడము, లేకపోతే శివద్వేషాన్ని చిమ్మటము, ఇలాంటివన్నీ చూపిస్తే అది
సమన్వయం ఎలా అవుతుంది? అన్ని ప్రవచనాల్లో ఒకేలా ఉండాలి కదా! ఒక యూట్యూబ్ వీడియోలో రావణాసుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చింది. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నేను తెలుసుకున్నాను ఇప్పుడు బ్రహ్మహత్య పాతకం లేదు. ఒక సంవత్సరం క్రితం రావణాసురుడు రావణ బ్రహ్మ. అసలు రావణాసురుడు సీతమ్మని తాకనే లేదని ప్రవచనం చెప్పి రావణాసురుడిని అలా పైకెత్తేసి సడన్‌గా ఈరోజు ఏదో ఎక్కడ చదివారో ఏం జరిగిందో తెలీదు గానీ, అసలు రావణాసురుడు అన్నవాడు ఎంత ఘోరమైన పాపం చేశాడనంటే అంటుంటే, అంటే రామాయణం చదవకుండా ఇప్పటిదాకా ప్రవచనాలిచ్చారా? ఆ రామాయణం చదవకుండా రామాయణం గురించి మాట్లాడి సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నారా? రామాయణాన్ని చదవాలి. రామాయణాన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాతే మన ప్రవచనం ఇవ్వటమో, లేకపోతే ఏదైనా చెప్పటమో జరగాలి. లేదండి రామాయణం గురించి నేను మాట్లాడతాను. అది నా తండ్రి చరిత్ర అన్న ధీమా ఉంటే తప్పకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి చదవాల్సిన అర్హత కూడా అవసరం లేదు. ఎదుటి వ్యక్తి యొక్క అర్హతని ప్రశ్నించే ముందు మన అర్హత గుర్తుంచుకోవాలి. ఎదుటి వ్యక్తి అర్హతతో సంబంధం లేదు. ఎవరికైనా సమాన న్యాయమే. ఎవరికైనా అందరికీ న్యాయం ఉంది. అందరికీ అర్హత ఉందని అనుకునే వాడికి అర్హత ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మనం ప్రశ్నిస్తున్నాం చూసారా? అప్పుడు మీ అర్హత గురించి కూడా ప్రశ్నలొస్తాయన్నమాట. వాళ్ళు ద్వేషం అనకపోవచ్చు. కానీ ద్వేషం ఉంది అని మీరే నిర్ధారణ చేసేస్తే ఇది న్యాయమా? ధర్మమా? సత్యమా? మరి ఇదే మాట అటుపక్కన వ్యక్తి కూడా మాట్లాడొచ్చు కదా! వారికి ద్వేషం లేదు అని అనొచ్చు వాళ్ళు. అందరితో కలిసి నడవాలనుకుంటున్నారు అనొచ్చు వాళ్ళు. కానీ వారికి ద్వేషం ఉంది. మాకు తెలుసు. అదే సత్యం. అని అటుపక్కన వ్యక్తి కూడా అనే అవకాశాన్ని మీరే కల్పిస్తున్నారు కదా! కలిసి నడవాలనుకున్న వాడి మాట తీరు ఇలా ఉండదు కదా! ఈ మాటలన్నీ నేను చిన్నప్పటి నుండి కుటుంబ సమేతంగా శివాలయానికి వెళ్ళి ఎన్నో రుద్రాభిషేకాలు చేసి, శివుడి పూజలు చేసి, శివుడిని అపారంగా ప్రేమించిన మనసుతో చెప్తున్నా. మామూలుగా కాదు. శివుడంటే పరమ భక్తితో చిన్నప్పటి నుంచి ఎన్ని సార్లు శివుడి గుళ్ళకి, వినాయకుడి గుళ్ళకి మేము వెళ్ళామో మాకు తెలుసు. నాకు శివద్వేషం లేదు స్వామి. మరి ఎందుకు సమాజంలో శివద్వేషం ఉంది అని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు? ఒక వ్యక్తి గురించి ప్రస్తావన చెయ్యకపోతే అది ద్వేషమా? నా విశ్వాసాన్ని నేను పాటిస్తూ మిగతా విశ్వాసాలను గౌరవిస్తే అది కూడా ద్వేషమేనా? ఎవరైనా అప్రమాణికంగా ప్రవచనాలు చెప్పారు అని అనిపించిందనుకోండి, ఖండించండి. ఆ మాటకు మాత్రమే మీ ఖండన పరిమితం అవ్వాలి. అలా కాకుండా ఆ వ్యక్తే తప్పు, ఆ ఆలోచనే తప్పు, ఆ వ్యక్తి విశ్వాసమే తప్పు అనంటే అది మనకి కూడా వర్తిస్తుంది గదా! ఇప్పుడు మీరు ఎన్నో ప్రవచనాలు చేసుంటారు, ఎంతో మందితో సంభాషించుంటారు, ఎన్నో పుస్తకాలు రాసుంటారు, ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదించుంటారు, మంత్రోపదేశాన్ని చేసుంటారు. మీరు పొరపాటున ఒక మాట అటూ ఇటూ జరిగితే, ఒకప్పుడు బ్రహ్మహత్యా పాతకం ఉందన్న మీరు ఒకప్పుడు బ్రహ్మహత్యా పాతకం ఉందన్న వాళ్ళు ఈరోజు లేదంటున్నారు. కొందరు ఉందంటున్నారు. మరి అవగాహన లోపం ఉందని తెలుస్తోంది గదా! మీరు చెప్పిన మాటలు అన్నీ వేస్టే అని కొట్టిపారేయడం కరెక్టా? లేకపోతే ఆ మాటకు మాత్రం పరిమితమై ఓకే. ఈ మాట ప్రకారం వీరిని ఖండించాలి, వీరిని ప్రశ్నించాలని అనుకోవడం కరెక్టా? శివద్వేషం అన్న నిందకి గోవిందరాజీయం అన్న వ్యాఖ్యానానికి, వాల్మీకి రామాయణానికి శివద్వేషం అన్న నింద వేసినప్పుడు ప్రామాణికంగా ఇది శివద్వేషం కాదు అని ఎన్నో విషయాలు, ప్రమాణాలు చెప్పి కొన్ని ప్రశ్నలు వేశాను. ఒక్క ప్రశ్నకు కూడా ఇప్పటిదాకా సమాధానం రాలేదు. రాకపోగా ఒక వ్యక్తి అంటాడు అర్హత లేదంటాడు. ఇంకొక వ్యక్తి అంటారు ఇది పండితుల చర్చ అని అంటారు. మరి పండితుల చర్చ అయితే మీకెందుకు? అర్హత లేనప్పుడు ప్రశ్నించే అర్హత పక్కన వాడికి లేనప్పుడు మీకే అర్హత ఉంది. వీటికి కూడా సమాధానాలు చెప్పాలి కదా! ఒక్కరినైనా కించపరిచే వ్యాఖ్యలు మేము చేశాము. మా లక్ష్యం మనందరం కలిసి నడవాలని, భావితరాలను ధీరులుగా తీర్చిదిద్దాలని. అంతే తప్ప ద్వేషాన్ని రెచ్చగొట్టి కలిసి నడుద్దామంటే ఎలా కుదురుతుంది? దయచేసి నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించే ప్రయత్నం చెయ్యొద్దు, చెయ్యకూడదు. సనాతన ధర్మం అంటే అందరం కలిసి పనిచేయాలని చెప్తూ, సమాజంలో చీలికలు తేవటం సబబు అని అనిపించటం లేదు. ఇది కేవలం ఒక సామాన్యుడి ఆవేదన.
కేవలం ఒక సామాన్యుడి ఆవేదన. మీ ప్రవచనాలు విని గుర్తుంచుకోండి, మీ ప్రవచనాలు విని, మీలాంటి వారి ప్రవచనాలు విని ఎటువంటి వర్గీకరణ చేయకుండా వీరు శైవులు, స్మార్తులు, బ్రాహ్మణులు, వైష్ణవులు, శాక్తేయులు అన్న వర్గీకరణ మాకేమీ తెలియవు, అమాయకులం మేము. ప్రవచనాలు వస్తే అబ్బా గురువు గారు చెప్తున్నారని టీవీల ముందు కూర్చునేసి, ఇయర్ ఫోన్స్ పెట్టుకునేసి, యూట్యూబ్లు వచ్చిన తర్వాత యూట్యూబుల్లో కూర్చునేసి, కంప్యూటర్లలో కూర్చునేసి మీరిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకొని మాకు ఏదో శాస్త్రాలంటే ఇంట్రెస్ట్ కలిగింది. వాటికి ఎప్పుడు మీకు కృతజ్ఞతగా అపారమైన గౌరవంతో ఉంటాము. కానీ ఆ కలిగిన ఇంట్రెస్ట్తో మేము కూడా రామాయణాన్ని కొంచెం చదివాము. రామాయణానికే దోషాన్ని అంటగట్టే ప్రయత్నం చేసినప్పుడు, శివద్వేషాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రశ్నించకపోతే ఎలాగా? ఈ రామాయణానికి శివద్వేషం అన్న విషయాన్ని అంటగట్టనంత వరకు అసలు మేము యూట్యూబ్లో ఈ విషయాల్లో వివాదాల్లో దూరలేదు. కానీ రామాయణ వ్యాఖ్యానానికి శివద్వేషాన్ని అంటగట్టడం అన్నది తప్పు. దానికోసం అలా రామాయణ వ్యాఖ్యానాలకి అంటగట్టడం తప్పు. మన అవగాహన లోపమని గుర్తించి సంస్కరించబడాలి. మీరు సమాజంలో ఒక స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు మిమ్మల్ని లక్షల మంది ఫాలో అవుతారు, ప్రేరణగా తీసుకుంటారు, గురువుగా భావిస్తారు. అలాంటి స్థానంలో ఉన్న మీరు ఇలాంటి ద్వేషం గురించి మాట్లాడడం సరైన విషయం కాదని చెప్పటం కోసం ప్రామాణికంగా కొన్ని రుజువులను మీకు అందజేశాను. మిమ్మల్ని కించపరిచే ప్రయత్నం ఇప్పటి వరకు ఎప్పుడూ చేయం మేము. కానీ రామాయణ వ్యాఖ్యానాలకు దోషం అంటగట్టడం మాత్రం మంచిది కాదు. ఎవరికి? మాకు, మీకు, సమాజానికి మంచిది కాదు. ఇలాంటి ప్రవచనాలు, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా, ఎక్కడ చేసినా ప్రశ్నించే తీరతాం. దైవ దూషణని, శాస్త్ర దూషణని అంగీకరించము. కలిసి నడవాలంటే పద్ధతి మారాలి, లేదా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతవరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. అంతవరకు ఇలాంటి ప్రవచనాలని ఖండిస్తూనే ఉంటాం. జై శ్రీరామ్.